అయితే మీరు మెయిన్గా మీ ఫైటింగ్ జగన్ మీదే. రైట్. అయితే దీనికి తెలుగుదేశం వాళ్ళు చాలా గింజుకుంటున్నారు ఎందువల్ల? ఏం మరి ఎందుకు గింజుకుంటున్నారు? ఏం చెప్తాం. జగన్ మీద ఫైట్ మేము ఒక్కళ్ళమే చేయాలి కానీ ఈడెవడో వచ్చి చేయడానికి అనుకున్నారో మరి నాకు తెలీదు. అదే సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా మీరు ఇట్లా ఫైట్ చేస్తున్నారు అనగానే దాంట్లో ఇంకో రకంగా కథనాలు వస్తున్నాయి. తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు రేపు ఇప్పుడు పార్టీ లాగా ఏదో పెట్టో ఒక నిర్మాణం చేసి రేపు టీడీపీతో జత అయిపోతారనో ఈ రకరకాల కథనాలు వెళ్తున్నాయి. ఇన్ని రకాలుగా ప్రజలు అనుమానించడంలో ప్రజలను కూడా ఏం తప్పు పట్టలేము. ఎందుకంటే చాలామంది ఎదవలను చూసున్నారు ప్రజలు. ఓకే ఓకే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంది లాస్ట్ 20-30 ఏళ్లలో. అవును. సో ఇంతమంది ఎదవలను చూసాం, ఈడే ఒక కొత్త ఎదవగా తయారవుతాడేమని అనుమానించడంలో తప్పేమి లేదు. నేను దాన్ని తప్పు పట్టను. అట్లా అని చెప్పి నా పాతిరొచ్చాను రోజు నేను నిరూపించుకోలేను. బట్ ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏముంది? ఎవడన్నా కొత్త ఆడు వస్తే వాడు చెప్పే మాట విని మనకు నచ్చితే ఒక ప్రయత్నం చేయటమే తప్ప ప్రజల దగ్గర మట్టుకు ఆప్షన్ ఏముంది పాపం? లేదు మాకు కొత్తాడు ఎవడో వద్దు, మేము పాతోళ్ళతోనే ఏదో మా తిప్పలు మేము పడతామంటారా? మంచిది, పడండి. అవునండి. నేనేం బలవంత పెట్టలేను ఎవరిని. సో ప్రజలకు కూడా పెద్ద ఆప్షన్ లేదు. దే హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ ఫోర్సెస్, లుక్ ఫర్ న్యూ ఐడియాస్.